హలో, వెల్కమ్ టు మై హోమ్ మై చాయిస్. అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? మన ఛానల్లో మింట్ రైస్, అదేనండి పుదీనా రైస్ చేయబోతున్నాను. దీంట్లోకి స్పైసెస్ వేయకుండా ఓన్లీ మింట్ ఫ్లేవర్ ఒక్కటే మనకి టేస్ట్ వచ్చే విధంగా ఇలా సింపుల్గా రెడీ చేస్తున్నాను. మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది. ఈ రెసిపీకి కావలసిన పదార్థాలు: 2 కట్టల పుదీనా, కొన్ని మిరపకాయలు, కొంచెం చింతపండు, 2 ఎండుమిర్చి, అలాగే 1 గ్లాస్ రైస్ని రెడీ చేసుకొని పెట్టుకోవాలి. ఇక రెసిపీ స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల నా కొత్త వీడియోస్ మీకు నోటిఫికేషన్స్గా వస్తాయి. ఇప్పుడు ఒక కడాయిలో ఆయిల్ వేసుకొని వేడయ్యాక ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న పుదీనాని వేసేసుకొని కలిపేసుకోవాలి. స్టవ్ సిమ్లో ఉంచుకొని పచ్చి వాసన పోయే విధంగా ఇలా కలుపుతూ ఉండాలి. దీంట్లోకి కారం కోసం పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఇలా దోరగా వేయించుకోవాలి. ఎక్కువ కారం ఇష్టం ఉన్న వాళ్ళు ఇంకో 2 ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు. అలాగే కొంచెం పసుపు, చింతపండు, సరిపడా సాల్ట్ వేసి మూత పెట్టి చిన్న మంట పైన మగ్గించుకోవాలి. దీనివల్ల పచ్చివాసన పోయి పుదీనా టేస్ట్ అనేది మంచిగా వస్తుంది. అలాగే మూత ఎక్కువసేపు కూడా పెట్టొద్దండి. దీనివల్ల గ్రీన్ కలర్లో ఉండే పుదీనా కలర్ మారిపోతుంది. కాబట్టి మనం మూత ఒక 1 మినిట్ అలా ఉంచేసుకుంటే సరిపోతుంది. ఇలా ఫ్రై అయిన పుదీనాని మనం మిక్సీ వేసుకోవడానికి మిక్సీ జార్లోకి తీసుకుందాం. అలాగే అదే కడాయిలో ఇంకాస్త నూనె వేసుకొని దీంట్లోకి ఆవాలు, జీలకర్ర, కొంచెం శనగపప్పు, 2-3 ఎండుమిర్చి, అలాగే కొన్ని కాజు, కొన్ని ధనియాలు, ఇలా అన్నీ వేసుకొని తాలింపుకి మనం రెడీ చేసుకోవాలి. మిక్సీకి రెడీగా ఉంచుకున్న జారులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఈ పుదీనాని మెత్తగా సన్నగా గ్రైండ్ చేసుకోవాలి. మనకి ఇలా పేస్ట్ తయారవుతుంది. దీన్ని మనం తీసేసుకొని ఆల్రెడీ మనం రెడీ చేసుకున్న రైస్లోకి ఇది వేసేసుకొని అంతా మొత్తం కలిసే విధంగా మంచిగా కలుపుకోవాలి. అలాగే ఇందాక తయారు చేసి పెట్టుకున్న పోపుని కూడా దీంట్లో వేసుకొని అన్నంకి మొత్తం పట్టే విధంగా ఇలా కలిపేసుకోవాలి. ఈ రైస్ అనేది కొంచెం వెచ్చగా ఉన్నప్పుడు కలుపుకుంటే ఈ పుదీనా రైస్కి బాగా పట్టేసుకుంటుంది. దీనివల్ల టేస్ట్ కూడా బాగుంటుంది. అలాగే రెగ్యులర్గా పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ లంచ్ బాక్స్లోకి ఇలా డిఫరెంట్ స్టైల్లో లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసి చూడ్డానికి కాదండి, తినడానికి కూడా ఇంట్రెస్ట్ చూపిస్తారు. పుదీనా రైస్ రెడీ అయిపోయింది. దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఇలా నేనైతే కాజుతో లేదా మింట్ లీఫ్తో ఇలా గార్నిష్ చేసుకుంటున్నాను. ఓకేనండి. నెక్స్ట్ వీడియోలో ఒక మంచి రెసిపీతో మళ్ళీ వస్తాను. థ్యాంక్ యూ.